Hi, hello, aspirant. So, welcome to the biology mock test. So, I think this is the 8th one, right? Previously, మనం ఆల్మోస్ట్ ఎనాటమీకి సంబంధించినటువంటి చాలా టెస్టులను కంప్లీట్ చేయడం జరిగింది. సో, వాటిలో డైజెస్టివ్ సిస్టమ్ అయిపోయింది, రెస్పిరేటరీ సిస్టమ్ అయిపోయింది, తర్వాత ఎక్స్క్రిటరీ సిస్టమ్ అయిపోయింది, సర్క్యులేటరీ సిస్టమ్ అయిపోయింది, తర్వాత న్యూట్రిషన్ అయిపోయింది, రైట్? మనకి నర్వస్ సిస్టమ్ కూడా అయిపోయింది అనమాట. ఆ తర్వాత మనకున్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిస్టమ్ ఏది అని అంటే స్కెలిటల్ సిస్టమ్. దీన్నే మనం ఏమంటామంటే అస్థిపంజర వ్యవస్థ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, స్కెలిటల్ సిస్టమ్ లేదా అస్థిపంజర వ్యవస్థ. సో అస్థిపంజర వ్యవస్థ అని చెప్పేసి అంటాం అనమాట. ఏంటి ఈ సిస్టంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత అంటే మన బాడీలో బోన్స్ ఎన్ని ఉన్నాయి, ఆ బోన్స్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, ఆ బోన్ మూమెంట్ ఎలా ఉంటుంది, ఆ బోన్ టైప్స్ ఏంటి. సో దీని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం అనమాట. అంటే మన హ్యాండ్లో ఎన్ని బోన్స్ ఉన్నాయి, మన లెగ్లో ఎన్ని బోన్స్ ఉన్నాయి, ఇట్లా మనకి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కాన్సెప్ట్లో వస్తాయి అన్నమాట. రైట్. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు కొన్నిసార్లు మనకి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ అనిపిస్తుంది కానీ సో కొన్నిసార్లు మనకు తెలియకుండానే చాలా సింపుల్ క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం కొంచెం ఫోకస్ చేస్తే ఈజీగా వచ్చే ఆ 1 మార్క్ ఏదైతే ఉంటుందో లేదా 2 మార్క్స్ ఏదైతే ఉంటాయో ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. సో దీంట్లో మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అని అంటే ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కొన్ని అయితే అన్నోన్ కాన్సెప్ట్స్ కూడా మీకు అనిపిస్తాయి అనమాట. కాబట్టి వాటిని కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. రైట్. సో నౌ గెట్ ఇన్ టు ద సెషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే మనం ఒకసారి చూస్తే, రైట్, సో ద సైంటిస్ట్ హూ ప్రపోజ్డ్ ద థియరీ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద మెకానిజం ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్. మజిల్ కాంట్రాక్షన్కి సంబంధించినటువంటి థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారనమాట. సో మనకి 1954 గుర్తుపెట్టుకోండి పాయింట్. 1954లో మనకి ఈ యొక్క థియరీస్, స్లైడింగ్ ఫిలమెంట్ థియరీస్ అనేటువంటి దాన్ని ప్రపోజ్ చేశారనమాట. ఈ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీని ఇద్దరు ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు ఎవరు అని అంటే ఒక ఆయన పేరు జేస్ హాన్సన్, ఓకే, జేన్ హాన్సన్ ఒకటి, తర్వాత హ్యూగ్ హక్స్లే. ఓకే, వీళ్ళిద్దరూ కలిసి స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అనే దాన్ని ప్రమోట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, 1954. దీంట్లో ఒక అతను కంప్లీట్గా ఈ మజిల్ కాంట్రాక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, ఇంకొక ఆయన ఆ బోన్ మూమెంట్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి, ఈ విషయాల గురించి వాళ్ళు డిస్కషన్ చేశారు. రైట్. సో దాన్ని బేస్ చేసుకునే మనకి స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అని వచ్చిందనమాట. కాబట్టి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అని అంటే, సో వీళ్ళిద్దరూ కూడా ప్రపోజ్ చేశారు. ఒకళ్ళు ఎక్కువగా మజిల్ కాంట్రాక్షన్ మీద ప్రపోజ్ చేస్తారు, మజిల్ కాంట్రాక్షన్ మీద రీసెర్చ్ చేస్తారు. రైట్. సో ఇలా మనకు ఫస్ట్ ఈ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అనేది వచ్చింది. దేనికి సంబంధించి అంటే మజిల్ మూమెంటం, మజిల్ కాంట్రాక్షన్, దీనికి సంబంధించినటువంటి థియరీ అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి అని అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ తర్వాత వెన్ సిస్టర్నేస్ ఎంటర్ ద సార్కోప్లాస్మిక్ రెటిక్యులం. గుర్తుపెట్టుకోండి, సార్కోప్లాస్మిక్ రెటిక్యులంలోకి ఎంటర్ అయినప్పుడు వాట్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ దెమ్. రైట్. సో ఏమి రిలీజ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి అంటే గుర్తుపెట్టుకోండి. సో సిస్టర్నేల్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులంలోకి రిలీజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే, విడుదలైనప్పుడు మనకి కాల్షియం అయాన్స్ ఫామ్ అవుతాయి అనమాట. కాల్షియం అయాన్స్. ఈ కాల్షియం అయాన్స్ బేసికల్గా మనకి ఈ సిస్టర్నేలో అంటే ఈ యొక్క సార్కోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. రైట్. సో సింపుల్గా అంటే మనకు ఫస్ట్ ఏం జరుగుతుందంటే నర్వ్ ఇంపల్స్ జరుగుతుంది. ఈ నర్వ్ ఇంపల్స్ తర్వాత ఏమవుతుంది అంటే ఈ సిస్టర్నేల్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులంలోకి వచ్చేస్తాయి అన్నమాట. దాని తర్వాత మనకేమవుతుందంటే అది ట్రోపోనిన్ ఇచ్చేయటము, తర్వాత ట్రోపోమయోసిన్గా కన్వర్ట్ అవటం, తర్వాత యాక్టోమయోసిన్, ఇలా కన్వర్షన్ అవ్వుకుంటూ మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే కాల్షియం అయాన్లు వస్తుందన్నమాట. రైట్. సో ఆ వేని కానీ మనకు అడిగితే మాత్రం ఏం చేయాలి అని అంటే కంపల్సరీ నర్వ్ ఇంపల్స్, తర్వాత సో సిస్టర్నేల్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులంకి ఎంటర్ అవటం, తర్వాత ట్రోపోనిన్ ప్రమోట్ చేసుకోవటం. రైట్. ఆ ఫైనల్గా కాల్షియం అయాన్స్ అనమాట. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ డైరెక్ట్గా అడిగినాడు ఏవి రిలీజ్ అవుతాయి అని అంటే కాల్షియం అయాన్స్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాచ్ ది ఫాలోయింగ్స్. ఓకే, మ్యాచ్ ది ఫాలోయింగ్స్ కానీ మనం జనరల్గా చూస్తే, సో బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఓకే, హింజ్ టైప్ జాయింట్, పైవోట్ జాయింట్ అండ్ శాడిల్
జాయింట్ అనమాట. సో దేనికి సంబంధించినవి ఇవి అని అంటే సింపుల్గా గుర్తుపెట్టుకో, మనకి బొంగరపు కీలు, బంతిగిన్నె కీలు అండ్ ఇవి మనం ఎక్కువగా చూస్తాం అనమాట. ఓకేనా. సో బంతిగిన్నె కీలు, బొంగరపు కీలు అంటే ఏంటి అని అంటే మనకి సింపుల్గా మెడలో ఉండేటువంటి దాన్ని బొంగరపు కీలు అని చెప్పేసి అంటాం. మెడలో ఉండేటువంటి దాన్ని బొంగరపు కీలు అంటాం, గుర్తుపెట్టుకో. సో మనకి ఇప్పుడు C1 ఎక్కడెక్కడ ఉన్నాయి, రైట్. సో మూడిట్లో ఉన్నాయి, దీన్ని తీసేసేయి. ఓకేనా. ఆ తర్వాత మనకి హింజ్ టైప్ జాయింట్ అనమాట, మడత బందు కీలు అంటే ఓన్లీ మడతేసి ఇచ్చేసేది అనమాట. ఓకేనా. అది దేనికి సంబంధించింది అని అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, మనకు మోచేయికి సంబంధించింది అంటే B3 అనమాట. B3 దేనికైతే ఉంటుందో, రైట్, మొత్తానికి కూడా B3 ఉంది కాబట్టి మనం ఇంకా ఇంకోటి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి అని అంటే తర్వాత రైట్ C1 వచ్చేసింది, రైట్, B3 వచ్చింది. ఏంటి అని అంటే బాల్ అండ్ సాకెట్. ఓకే, బాల్ అండ్ సాకెట్. ఈ బాల్ అండ్ సాకెట్ ఏంటి అని అంటే మనకి హిప్ అంటే తుంటె ఇది ఉంటుంది కదా, ఇది అనమాట బాల్ అండ్ సాకెట్, రైట్. సో ఇది మనకి A4 ఎందుట్లో ఉన్నాయి, A4 రైట్, A4 B3 C1 రైట్. తర్వాత ఇప్పుడు మనకి ఓన్లీ D అనమాట. ఓకే, జారెడ్ కీల్ అంటే జారెడ్ కీల్ ఏంటంటే ఇదనమాట, ఇది ఈజీగా జారిపోతా ఉంది కదా. సో దీన్ని ఏమంటామంటే మనం సాడిల్ జాయింట్ అని చెప్పేసి అంటాం, అంటే జారెడ్ కీల్ అనమాట, ఇది మణికట్టు దగ్గర, రైట్. సో కాబట్టి మనకి D2 అనమాట ఏమొస్తా ఉంది, రైట్. సో మనకి A4 తర్వాత B3 C1 D2, రైట్. సో మనకి ఇక్కడ కొంచెం ఆప్షన్ కొద్దిగా మార్చలేదన్నమాట, సారీ, దీన్ని మీరు కన్సిడర్ చేయొద్దు. మనకి ఆప్షన్ ఈరోజు రైట్. సో మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, రైట్. సో గుర్తుపెట్టుకోండి. సో బాల్ అండ్ సాకెట్ దేనికి సంబంధించింది, హిప్ తుంటికి సంబంధించింది అనమాట, అంటే మన కాలుకి సంబంధించింది అనమాట. తర్వాత హింజ్ టైప్ అంటే మడత బందుకీలు అంటే ఇది మోచేయి కానీ లేకపోతే మోకాలు కానీ ఒక పక్కే మడవగలం, రెండో పక్క మడవలేం మనం, రైట్. మడత బందుకీలు అంటాం. తర్వాత బొంగరపు కీలు అంటే మన హెడ్ రీజియన్ అనమాట, ఇలా రైట్. సో ఈ బొంగరపు కీలు అనేది మనకి మెడ ఉంటుంది అనమాట. తర్వాత సాడిల్ జాయింట్ అంటే మణికట్టుకి సంబంధించింది. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో హంప్ బ్యాక్ ఈజ్ ఏ malformation resulting from increase outward curvature of. ఓకే, హంప్ బ్యాక్ అనేది కింది వాటి బాహ్య వక్రత పెరగడం వల్ల ఏర్పడే ఒక వైకల్యం అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏంటి అదంటే సెంట్రల్ రీజన్ ఆఫ్ ద బ్యాక్ బోను, థొరాసిక్ రీజన్ ఆఫ్ ద బ్యాక్ బోను, లంబార్ రీజన్ ఆఫ్ ద బ్యాక్ బోను అండ్ థొరాసిక్ లంబార్ రీజన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అన్న సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఈ హంప్ బ్యాక్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు గూనిలాగా రావడం అనమాట. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి అని అంటే ఇది అంతా కూడా మన ఈ రీజన్ మొత్తాన్ని కూడా మనం ఏమంటాం, థొరాసిక్ రీజన్ అంటాం. అంటే ఈ థొరాసిక్ రీజన్ దగ్గర, ఓకే, మనకు మెడవ కూడా కాదనమాట, కంప్లీట్గా చెప్పాలంటే థొరాసిక్ రీజన్, ఈ థొరాసిక్ రీజన్ దగ్గర రావడం వల్ల మనం ఇలా బెండ్ అయినట్టు కూడా వస్తుంది కదా, దాన్నే హంప్ బ్యాక్ అని చెప్పేసి అంటారు. కాబట్టి మన ఆప్షన్ ఏంటి అని అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్, అండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ద హ్యూమన్ హ్యాండ్. ఓకే, హ్యూమన్ హ్యాండ్లో ఉన్నటువంటి టోటల్ నంబర్ ఆఫ్ బోన్స్ అని చెప్పేసి అన్నాడు. సో కొన్ని బుక్కుల్లో మనకి మిస్లీడ్ చేసే విధంగా ఉంటా ఉందన్నమాట. కానీ ఇక్కడ ఆప్షన్ ప్రకారం అయితే మనకు 30 అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాము. బట్ మోస్ట్లీ మనకు ఉన్నటువంటి కరెక్ట్ అండ్ యాక్యురేట్ ఆన్సర్ ఏంటి అని అంటే 27 అనమాట. గుర్తుపెట్టుకోండి, 27. ఓకేనా. సో మీరు తర్వాత కూడా దీన్ని కరెక్ట్ చేయండి. బట్ సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం దీన్ని తీసుకోండి. బట్ సో మనకి 27 అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా, 27 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. 27 అనేది మీకు ఆల్మోస్ట్ మీకు చాలా చోట్ల కూడా బుక్స్లో కూడా మనకి ఎక్కువగా 27 కనిపిస్తుంది. 27 మీరు కన్సిడర్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్,